అభిమాన సంఘాలు లేకపోతే కొంతమంది వేరే ఎవరైనా స్వలాభాపేక్షతోటి ఈరోజు బెనిఫిట్ షో ఉందని చెప్పేసి బ్రహ్మనామంగా మల్లికార్జున థియేటర్ బెనిఫిట్ ఉందని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. దాంతో చాలామంది అభిమానులు ఇక్కడ థియేటర్ కాడ రావడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ సైబరాబాద్ కమిషనర్ గారు ఈ థియేటర్లో ఎట్టి పరిస్థితులు కూడా బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వలేదండి. క్లియర్గా పర్మిషన్ అని చెప్పి క్లియర్గా ఆల్రెడీ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. మేము థియేటర్ మేనేజర్ కూడా మేము సాయంత్రం ఈవినింగ్ కూడా క్లియర్గా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. పర్మిషన్ లేదండి, ఎట్టి పరిస్థితులు మీరు టికెట్ ఎవరు కూడా అమ్మదని క్లియర్ చెప్పినాం. బట్ వాళ్ళు థియేటర్ మేనేజ్మెంట్ టికెట్లు అమ్మలేని చెప్తున్నారు. ఒకవేళ ఎటువంటి టికెట్ అమ్మినట్టుగా బెనిఫిట్ షోకి టికెట్ ఉన్నట్టుగా మాకు ఫిర్యాదు అయితే మాత్రం తప్పకుండా మేము ఫిర్యాదు వాళ్ళకి చెల్లిస్తున్నాం. అవసరమైతే లైసెన్స్ క్యాన్సిల్ కూడా రికమెండ్ చేయడం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది పబ్లిక్ మధ్యరాత్రి రోడ్డు మీద చాలామందికి ఇబ్బంది గురి చేసిండ్రు. రోడ్డు పైన ఇది హైవే ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయింది. ధర్మాలు వచ్చేసి రోడ్డు మీద ఆపడం, ట్రాఫిక్ జామ్ ఈవెన్ అంబులెన్స్ ఆపడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఈరోజు పర్మిషన్ లేదండి. రేపు మార్నింగ్ 11:30 11 o'clock షో ఉంటుంది అనుకుంటాను. ఆ టైంకి అన్ని థియేటర్లో షో ఉంటుంది. హ్యాపీ యాపన్లో వచ్చి సినిమాలు చూసుకోవచ్చు. అప్పటి వరకు థియేటర్ కూడా ఎవరు రావద్దండి దయచేసి. మామూలుగా ఇప్పుడు మీరు పర్మిషన్ లేదని చెప్పినాక కూడా ఇక్కడికి వచ్చి ధర్నా వేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించింది అంటున్నారు. వాళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకున్నారు? సార్ అది చర్యలను తీసుకుంటాం, అది వేరే విషయం అనుకోండి. బట్ ట్రాఫిక్ రోడ్డు రియాక్ట్ అయ్యి ట్రాఫిక్ క్లియర్ జరిగింది. మాకు ఒక అంబులెన్స్ జరిగింది. బట్ అదేంటంటే తప్పకుండా ఎవరైతే మాకు సంబంధ వ్యక్తి అయితే ఉన్నారో తప్పకుండా ఫస్ట్ మేము థియేటర్ మేనేజ్మెంట్ చర్యలు ఇస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఎక్కువ థియేటర్ మేనేజ్మెంట్ చర్యలు ఇస్తున్నాం వాళ్ళ మీద. అది ఇన్సిడెంట్ అటువంటిది ఏం లేండి. ఏదో మా ఇన్స్పెక్టర్కు స్టోన్ బిల్డింగ్ రాయి తగిలింది కానీ బట్ రెండు లేదు. ఇష్యూస్ అయితే మాకు ఇవన్నీ కామనే. అది సీజన్ పెట్టుకునే అవసరం లేదు. రోడ్ ట్రాఫిక్ క్లియర్ చేయలేదండి. రోడ్ ట్రాఫిక్ క్లియర్ చేయాలి. లాడ్ చార్జ్ ఇద్దరు మాకు ఉద్దేశం ఉందా? మాకే అవసరం లేదు. ఇక్కడ కామన్ పబ్లిక్ ఇబ్బంది అయితే ఉంది. దాన్ని దృష్టి పెట్టుకొని తప్పకుండా మనం అవసరం పబ్లిక్ ఇబ్బంది కూడా చూసుకోవాలి కదా. అది తప్ప మేము ఎవరు లాడ్ చార్జ్ అవసరం మాకు లేదండి. అంత నెసిటీ కూడా మాకు లేదండి. అదే చెప్పా అదే ఎక్కడ ఏడిగాడు మరి పిలవరా? ఎంత టికెట్ తీసుకున్నారు? ఎప్పుడు ఎక్కడ ఇచ్చారు? ఎన్ని టికెట్లు తీసుకున్నారు? దాదాపు మరి బెనిఫిట్స్ లేదని ముందే పర్మిషన్ లేదని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. థియేటర్ మేనేజ్మెంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు షో క్యాన్సిల్ అయింది. మరి మనీ ఇస్తానని చెప్పారు. అది కంప్లైంట్ ఫైల్ చేస్తాం. ఎవరికి? పిఎస్లో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళని అడిగితే అదే చెప్పారు, కంప్లైంట్ ఫైల్ చేయమన్నారు. మార్నింగ్ వచ్చి ఓకే. 200 టికెట్ బయటకు తెచ్చి 3000 లెక్క కూడా అమ్మారు. ఫ్యాన్స్ అందరు చాలా మంది కొనుక్కొని చింపుకొని వెళ్ళిన చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ బ్లాక్ లో చాలా జరిగింది. చాలా మంది దగ్గర టికెట్ ఉన్నా కానీ ఛార్జ్ జరిగింది. అందరు టికెట్ ఉన్నా అనే ఉద్దేశంతోనే ఈ థియేటర్ దాకా ఇంతమంది పబ్లిక్ ప్రాబ్లం ఉంది. లేకపోతే ప్రతి ఒక్క టికెట్ లేని వాడు ఎవరు ఇక్కడికి రాడు. అందరూ అలా అనుకొని లాఠీ చార్జ్ చేశారు పోలీసు వాళ్ళు. ప్లస్ ఈ టికెట్ ఉన్నవారు ప్రతి ఒక్కరు వచ్చారు. కానీ వాళ్ళందరూ చింపేసుకొని వెనక్కి వెళ్ళిన వాళ్ళు, అందులో నేను ఒకరిని చింపేసి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే నా టికెట్ చినిగిపోయింది నన్ను అడిగారు ఈ టికెట్ ఉందా లేదా అన్నారు. టికెట్ చింపారు. నాకు బెనిఫిట్ షో లేదని బోర్డు పెట్టారు. ఇప్పుడు మేము లాస్ అవ్వాలి. టికెట్ ఎవరు చింపారు? సార్ టికెట్ ఎవరు చింపారు? లేదని మేమే చింపారు. నువ్వు చింపేసావా? లేదన్నారు. ఛార్జ్ చేస్తున్నారు. కూడా పేమెంట్ చేశారు. బ్లాక్ లో కొన్న ఫ్యాన్స్ బ్లాక్ లో చాలా మంది ఫ్యాన్స్ కాకుండా థియేటర్ మేనేజ్మెంట్ ఎవరికి ఇచ్చారో తెలియదు కానీ వాళ్ళే బయటకు వెళ్ళి తక్కువ 3000 2000 అనుకుంటా బ్లాక్ లో అమ్మేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరైతే కొన్నారో వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ప్లస్ ప్రతి ఒక్కరికి ఏంటంటే కొని ఇట్లా ఇప్పుడు మేము లాస్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు.
Hi, this is Renu Desai. Exclusive interview on Dialogue with Prema on iDreams channel.